గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు నేను ప్రాజెక్టంలో ఇంకొక బెస్ట్ స్టాక్ చెప్తున్నాను. ఈ ఏఆర్ అనే స్టాక్ వచ్చి ఆనందరతి వెల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ అయితే పర్టికులర్‌గా నేను ఎందుకు ఈ స్టాక్ అంటే పాస్ట్ ఒక కన్సల్టేషన్ తర్వాత మంచి బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. మీరు వన్ డే క్యాండిల్ గనక చూస్తే వన్ డే క్యాండిల్‌లో చూసారా ఆల్‌మోస్ట్ ఆల్ ఒక రేంజ్‌లో మార్కెట్ ఒక కన్సల్టేషన్ జరిగేది. సో, అదైతే ఒక క్లియరెన్స్ ఇచ్చిందనమాట. చూసారా ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్‌లో ఒక రికవరీ. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్‌లో బ్రేక్‌ఔట్. సో, దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్‌లో కంప్లీట్‌గా ఒక పాజిటివ్ సైనే వస్తుందనమాట. కానీ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది క్లియర్‌గా చెప్తా చూడండి. సో, ఈ బ్రేక్‌ఔట్ వచ్చినా సరే మనం ఈ 33,115 ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుతాదో అప్పుడే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఒక 50 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. అంటే 3360 ఈ లెవెల్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అంటే 45 పాయింట్స్ 60, 65, 70, 70 పెట్టుకోండి మీరు. ఓకేనా? సో, ఈ లెవెల్ వరకైతే మీరు ఎంట్రీ అయితే తీసుకోండి. సో, మంచి ప్రాఫిట్స్ అయితే ఈ స్టాక్ అయితే పర్టిక్యులర్‌గా వస్తది. సో, నేనెందుకు ఈ స్టాక్ సజెస్ట్ చేశానంటే, ఈ స్టాక్ అయితే బెటర్ పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుందనమాట. ఓకేనా? సో, నేను పాస్ట్ మీకు ఒక 11 స్టాక్స్ వరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ 11 స్టాక్స్ కూడా నేను డీప్‌గా మీకు ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ రన్ అవుతుందనేది కూడా క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? టార్గెట్ కొన్ని హిట్ అయినవి ఉన్నాయి. సో, కొన్ని ఆల్‌మోస్ట్ ఆల్ స్టాప్ లాస్ దగ్గరలో కూడా ఎళ్ళినున్నాయి. అవి కూడా చెప్తాను. ఓకేనా? సో, తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? ఈరోజైతే బెస్ట్ ఆఫ్ ద స్టాక్ వచ్చేసి ఆనంద్ రతి. ఓకేనా? ఏఆర్ స్టాక్ అనేది. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.